ఫ్రెండ్స్, మనం ఏపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ యాక్ట్ ఇంట్రడ్యూస్ ద కమ్యూనల్ ఎలక్టోరేట్ సిస్టమ్? అంటే క్వశ్చన్ వచ్చి మనం ఏ చట్టం ప్రకారం మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టింది అని క్వశ్చన్ అడిగారు అనమాట. సో మనకి ఆప్షన్ చూసుకుంటే మార్లే మింటో రిఫార్మ్స్, మాంటెగ్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్, రౌలత్ యాక్ట్ 1919, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఉన్నాయి. సో మనకి చాలా రిఫార్మ్స్ అనేవి మనకి వస్తాయన్నమాట, కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. దాంట్లో మనకి కమ్యూనల్ ఎలక్టోరేట్ సిస్టమ్ అనేది ఏ రిఫార్మ్స్లో ఇంట్రడ్యూస్ చేశారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనం చూసుకుంటే రౌలత్ యాక్ట్ 1919 అనేది అసలు మనకి ఎలక్టోరేట్ సిస్టమ్కి అసలు సంబంధం లేదనమాట. ఇది వచ్చి మనకి అనార్కల్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ అనమాట, అంటే క్రైమ్స్కి సంబంధించింది. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకా మనకి కమ్యూనల్ ఎలక్టోరేట్ సిస్టమ్ అనేది మనకి ఈ మాంటెగ్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అనేవి 1919లో వస్తాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో వస్తుంది. సో మనకి కమ్యూనల్ ఎలక్టోరేట్ సిస్టమ్ అనేది 1919 కంటే ముందు ఉంది అని మనకు ఒక ఐడియా ఉన్నా కూడా మనకి ఇంకా మిగిలింది ఏంటి, 1919 కంటే ముందు అంటే మార్లో మింటో రిఫార్మ్స్ 1909లో వస్తాయి. సో అలా అయినా పెట్టచ్చు. లేదంటే అసలు ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్ సిస్టమ్ అనేది మనకి లార్డ్ మింటో అని అంటారని అది తెలిసినా కానీ మార్లో మింటో రిఫార్మ్స్ అని ఆన్సర్ పెట్టచ్చు. సో మనకి ఈ రిఫార్మ్స్ అన్నిటి మీద కొద్దిగా బేసిక్ ఐడియా ఉండి ఒక్కొక్క రిఫార్మ్స్లో కొన్ని డిస్టింగ్విష్ రిఫార్మ్స్ ఉంటాయన్నమాట, వాటి ద్వారా మనం వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. సో అట్లా చూసుకోండి. మనకి చూసుకుంటే మార్లో మింటో రిఫార్మ్స్లో మనకి సపరేట్ ఎలక్టోరేట్ అనేది ముస్లిమ్స్కి ఏర్పాటు చేస్తారనమాట. సో మనకి సోర్స్ వచ్చి లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్. నెక్స్ట్ మనకి స్పెక్ట్రమ్ బుక్లో చూసుకున్నా కూడా మనకి నీట్గా సమ్మరీలో ఇది మార్లో మింటో రిఫార్మ్స్లో ఏమేమి రిఫార్మ్స్ ఉన్నాయి అని చెప్పి మనకి సపరేట్ ఎలక్టోరేట్స్ ఇంట్రడ్యూస్ ఫర్ ముస్లిం మనకి 1909లో ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. సో దీన్నే మనం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909 అని కూడా అంటాము. సో ఫర్ ద ఫస్ట్ టైం సపరేట్ ఎలక్టోరేట్స్ ఫర్ ముస్లిమ్స్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో సోర్స్ వచ్చి స్పెక్ట్రమ్. తర్వాత మనకి గూగుల్ చేసుకున్నా కానీ ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్ అంటే మనకి లార్డ్ మింటో అని వస్తుంది. సో మనకి అలా అయినా మార్లో మింటో రిఫార్మ్స్లోనే మనకి ఇంట్రడ్యూస్ చేశారు కమ్యూనల్ ఎలక్టోరేట్ సిస్టమ్ అనేది మనకి ఐడియా వస్తుంది ముస్లిమ్స్కి. కమ్యూనల్ ఎలక్టోరేట్ సిస్టమ్ అంటే ఏంటి లేదు, సపరేట్ ఎలక్టోరేట్స్ అనమాట. ఇక్కడ ఓన్లీ ముస్లిం ఓటర్స్ మాత్రమే రిప్రజెంట్ చేస్తారు ముస్లిం మెంబర్స్కి. సో అవి సెపరేట్ ఎలక్టోరేట్స్. తర్వాత వచ్చి ఇంకా ఏమేమి ఉన్నాయి మార్లో మింటో రిఫార్మ్స్లో అని కూడా ఒకసారి చూసుకోండి. లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో మెంబర్స్ని ఇంక్రీజ్ చేస్తారు. మనకి ఫస్ట్ టైం వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఒక ఇండియన్ని అపాయింట్మెంట్ చేస్తారనమాట, ఎస్పి సింహ, సత్యేంద్ర సింహ సార్ని. సో జాన్ మార్లే వచ్చి సెక్రటరీ ఆఫ్ స్టేట్, వైస్రాయ్ లార్డ్ మింటో వచ్చి మనకి వైస్రాయ్ అనమాట 1909లో. ఆ రిఫార్మ్స్ని మనం మార్లో మింటో రిఫార్మ్స్ అని అంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.